మంచిర్యాల నియోజకవర్గంలోని హాజీపూర్ మండలంలోని అన్ని గ్రామాల నుండి బీఆర్ఎస్ కార్యకర్తలు వరంగల్ భారీ బహిరంగ సభకు బయలుదేరారు. రజతోత్సవ సభను ఉద్దేశించి కేసీఆర్ ఇచ్చే సందేశాన్ని వినాలని ప్రతి కార్యకర్త వెహికళ్లతో ఎదురు చూస్తున్నారు. హాజీపూర్ మండలం నుండి సభకు వెళ్లేందుకు ఏర్పాటు చేసిన వాహనాలు సరిపోకపోవడంతో సొంత వాహనాలను ఏర్పాటు చేసుకుని ప్రతి గ్రామం నుండి వందలాది మంది కార్యకర్తలు సభకు బయలుదేరారు. ఈ సభకు హాజీపూర్ మండలం నుండి వెళ్లే వాహనాలను బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు మొగిలి శ్రీనివాస్, మండల ప్రధాన కార్యదర్శి మాధవరపు జీవన్ రావు, మాజీ వైస్ ఎంపీపీ మందపల్లి శ్రీనివాసులు జెండా ఊపి ప్రారంభించారు. హాజీపూర్ మండలం నుంచి 7,000 మందిని తరలించేలా సన్నాహాలు చేశారు. పార్టీ శ్రేణులను ఆర్టీసీ, ప్రైవేట్ బస్సులు, డీసీఎం, టవేరా, క్వాలిస్ వాహనాల్లో సభ ప్రాంగణానికి తరలించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు మొగిలి శ్రీనివాస్, మండల ప్రధాన కార్యదర్శి మాధవరపు జీవన్ రావు, మాజీ వైస్ ఎంపీపీ మందపల్లి శ్రీనివాసులు మాట్లాడుతూ బీఆర్ఎస్ నిర్వహించే రజతోత్సవ సభ వైపే దేశంలోని అన్ని రాష్ట్రాల నేతలు, ప్రజలు చూస్తున్నారని, ఈ సభ అత్యధిక జనసభతో సువర్ణాక్షరాలతో చరిత్ర సృష్టించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజలు మరొకసారి బీఆర్ఎస్ పార్టీ అధికారం చేపట్టి కేసీఆర్ సీఎం కావాలని ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. బీఆర్ఎస్ సభపై ప్రకృతి కరుణించి సూర్య భగవానుడు సైతం చల్లని చూపుతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడిందన్నారు. మళ్లీ కారే కావాలి, కేసీఆర్ సారే రావాలి అంటూ ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారని బీఆర్ఎస్ శ్రేణులు ఉత్సాహంగా, ఉల్లాసంగా సభకు తరలి వెళ్తున్నామని అన్నారు. కేసీఆర్ సభను విజయవంతం చేసేందుకు ఏ ప్రభుత్వానికి, ఏ రాజకీయ నాయకులకు భయపడకుండా సభకు తరలి వెళ్లారని అన్నారు. ఈ సభకు 18 బస్సులలో, 80 కారులలో 7,000 మందితో చలో వరంగల్ సభకు బయలుదేరారని తెలిపారు. కార్యకర్తలకు, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పూర్తి జాగ్రత్తలు ఏర్పాటు చేశామని తెలిపారు. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, జై తెలంగాణ, జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, దివాకర్ రావు గారి నాయకత్వం, తెలంగాణ అమర వీరుడు